వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ అయితే నేను నా థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏవేవైతే గనక యూజ్ చేస్తానో మెటీరియల్స్ వీటన్నిటి రూమ్ టూర్ అయితే గనక నేను ఇవాళ చూపించబోతున్నాను. ఏ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ వాళ్ళకైనా కానీ డబ్బాలు చాలా కావాలన్నమాట. ఒక్కొక్క డబ్బా ఇది చూసారా, కాఫీ డబ్బా, ఇదేమో ఐస్ క్రీమ్ డబ్బా అనమాట. ఇలాగ కావాలంటే మనం ఇలాంటివి కూడా కొనుక్కోవచ్చు. నేను ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా, వాటిని అయితే కనుక యూజ్ చేసుకొని ఇలా అయితే చేస్తానన్నమాట. ఇవన్నీ మెటీరియల్కి సంబంధించినవే. అలాగే ఇంకా ఇందులో ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా డబ్బాలు లేక ఆపేసాను అనమాట. అలాగే ఫెవికాల్ కానీ, మనకి సిజర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా దీంట్లో. ఈ సిజర్ ఫెవికాల్ డబ్బాలు కూడా ఉన్నాయి. అలాగే లేస్లు అనమాట. ఇవన్నీ ఒక్కొక్క టైప్ ఆఫ్ లేస్. ఒకటి స్టోన్ లేస్ ఉంటాయి, ఇదైతే కనుక వైట్ స్టోన్ లేస్. ఇది మీకు గోల్డ్ బీడ్స్ కనిపిస్తున్నాయా, గోల్డ్ బీడ్స్తో ఒకటి. ఇదైతే కనుక వైట్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ అనమాట. ఇలాగా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏం కావాలో అవన్నీ అయితే కనుక చూస్ చేసుకుంటాను అనమాట. అలాగే నేను ఇక్కడ పైన ఎందుకు పెట్టాను అని అంటే, కింద అయితే మా బుడ్డోడు మొత్తం కొలాబ్ చేస్తాడు. ఇప్పుడు కూడా స్టూల్ వేసుకొని తీసేస్తా ఉంటాడు అనుకో, కానీ తప్పదు కదా, ఎక్కడో చోటనైతే కనుక నేను స్టోర్ చేసుకోవాలి. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఇది చూసారా, హెర్బల్ లైఫ్ ఉంటుంది కదా, ఆ డబ్బాను కూడా యూజ్ చేసుకున్నా. ఇందులో ఒక రకమైన కుందన్స్ వాడాను అనమాట. ఇవన్నీ అలా కుందన్స్వే. ఏవైతే కావాలో అవి, మనకి షుగర్ బీట్స్ కానీ ప్రతిదీ ఏదైతే యూజ్ చేస్తానో అన్నీ అయితే కనుక తెచ్చుకుంటా ఉంటా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి థ్రెడ్స్. ఈ 2 లేయర్స్ అయితే కనుక థ్రెడ్స్. ఇదైతే కనుక బాల్ చేయను. అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్యలో అయితే కనుక ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి కదా, దీంతో కూడా చేస్తున్నాను అనమాట. ఇవి 2 అయితే అవి. ఈ 2 సెషన్స్ వచ్చేసి నేను మ్యాక్సిమం థ్రెడ్స్ అయితే పెట్టుకుంటా. అలాగే ఇది నేను బిజినెస్ పర్పస్ కాదు, నా ఓన్గా నేనైతే కనుక తీసుకున్నాను అనమాట. నేను డ్రెస్సెస్కి అట్లకి అయితే కనుక స్టిచ్ చేసుకోవడానికి తీసుకున్నా. ఇది ఇక్కడికి అయిపోతే ఇక్కడ ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే బ్యాంగిల్ సెట్స్ అనమాట. నేను మ్యాక్సిమం ఆర్డర్స్ వచ్చినవి కంప్లీట్ చేసేసి వెంటనే కొరియర్ అయితే కనుక చేయడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఇంట్లో ఉన్న కాంచి వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు డెలివరీ తొందరగా అయిపోయింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి పేరు అయితే వస్తుంది కదా. అందుకని మ్యాక్సిమం అయినట్టు ఇచ్చేస్తా. ఇప్పుడు దసరాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకా 1 మంత్ అయితే టైం ఉంది కదా, ఈ లోపు ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవైతే చేస్తా. ఇక్కడైతే కనుక నేను 2 నుంచి 2.8 వరకు ఏ సైజెస్ ఉన్నాయో అవన్నీ వరుసగా పెట్టుకుంటా. అలాగే 1.6 ఉంటుంది, 2.0 ఉంటుంది, బాగా చిన్న పిల్లలకి అనమాట. ఆ సైజెస్ కూడా నేను చేస్తూ ఉంటా. అవి ఎప్పుడైతే మనకి ఆర్డర్ వస్తుందో అప్పుడే తెచ్చుకుంటా, ఉత్తప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. మిగతా సైజెస్ అన్నీ మనకి రెగ్యులర్గా ఆర్డర్స్ వచ్చేవి కాబట్టి అవి తెచ్చుకుంటా వస్తాను. ఇవి బ్యాంగిల్ సెషను. అలాగే ఇవి ఉన్నది కదా, నేను థ్రెడ్ ర్యాప్ అనేది దీనికే చేస్తా. మనకి 2 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, 2 కట్ బ్యాంగిల్స్కి అయితే కనుక ఇలా నిలువుగా చేస్తా. 4 కట్ బ్యాంగిల్స్ కానించి లేదంటే కనుక 1.6, 1.8 ఏది ఉన్నా కూడా ఇట్లాగా అడ్డంగా అయితే చేస్తా. ఇది వాషింగ్ మిషన్కి ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిందనమాట. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ దానికి ఇస్తారు కదా, నాకైతే అలా యూజ్ అయింది. ఈ 2 అయితే అలా ఉంచుకున్నా. ఇదైతే నేను అదే డ్రెస్సెస్కి స్టిచ్ చేసుకుంటా అని చెప్పాను కదా, దాని నిమిత్తం అయితే ఇది. ఇవన్నీ ఏంటంటే డెకరేషన్ పర్పస్ అనమాట. ఈ డెకరేషన్ పర్పస్ ఈ 2 అయితే కనుక మా వదిన దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఇదైతే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు డెకరేషన్తో ఉంటే అక్కడ తెచ్చుకున్నా. అంటే ఏదైనా తెచ్చుకోవచ్చు, మన ఇష్టం ఏ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా. అలాగే ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ కొన్ని ఇందులో ఉన్నాయి. మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇలాగా బోల్డ్ బాక్సులు అయితే అవసరం అవుతా ఉంటాయి అనమాట. ఎన్నంటే అన్ని పడుతూనే ఉంటాయి, ప్లేస్ సరిపోదు. అలాగే ఇదేంటంటే నేను ప్యాకింగ్ చేస్తాను కదా, ప్యాకింగ్ చేయడానికి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అనమాట. అలాగే చిన్న చిన్న కవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఈ బాక్స్ సెషన్ వచ్చేటప్పటికి ఇందులో ఏం, అలాగే ఇదిగోండి ఇవి అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే కొబ్బరి బొండాలని మనకి తలంబ్రాలు ఇవి ఉన్నాయి కదా, ఆ డెకరేషన్ పర్పస్ అయితే కనుక ఇవి ఇలా యూజ్ చేసుకుంటాను. ఇవి కూడా ఇందులోనే పెడతా, అంటే సీసాలు కదా పగిలిపోతాయని చెప్పి. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే నేను ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇలాగ ఈ దేవుళ్ళ నెట్లు యూజ్ చేస్తాను. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి, వినాయకుడిని కూడా యూజ్ చేస్తాను. ఇవేంటంటే మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, అప్పుడు ఇవి స్ట్రాస్, నేను స్ట్రాస్లో బ్యాంగిల్స్ పెట్టి అయితే కనుక ఫొటోస్ తీస్తాను. ఇవన్నీ సోప్స్ అనమాట, కాకపోతే నేను అలాగే పెట్టి తీస్తాను. ఇది మ్యాంగో ఒకటి, ఇది ఒక ఫ్లవర్. ఇది మా ఆయన బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చేది. ఇవి సోప్స్ అయితే నాకు ఫొటోస్ తీసుకుంటానికి బాగా లుక్ వస్తున్నాయని చెప్పి నేనైతే ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా అంతే. అలాగే ఈ కింది
బాక్స్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ అనమాట ఈ కింది బాక్స్ వచ్చేసి. అలాగే ఇది 2 బాక్సెస్ ఇది. అలాగే మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు నార్మల్ ఫెవికల్ ఎలాగో యూజ్ అవుతుందో ఈ B700 ఉంటుంది కదా, ఈ B700 కూడా అలాగే యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా తీసుకోండి. ఇవి ఇక్కడ వరకు చెప్పాక ఈ గ్రీన్ కలర్ మ్యాట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అసలు దీన్ని మాత్రం మిస్ కాకుండా తీసుకోండి. అంటే మనం తీసినప్పుడు ఫొటోస్ అనేవి మంచి లుక్గా రావడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నేను కొరియర్ ఎలా చేస్తాను, మేము ఎలా డిస్పాచ్ చేస్తాం అన్నది కూడా ఒక వీడియో చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే కనుక లింక్ ఇస్తాను, చూడండి. నేను కానీ మా ఆయన కానీ ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళైతే వెళ్ళి డిటీడీసీకి ఇచ్చేస్తాం. మాకు అక్కడ చాలా దగ్గర, మా ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే కనుక చాలా దగ్గర అనమాట. అలాగే ఇలాంటి బాక్సులు కానీ ఈ బాక్సులు కానీ ఇవన్నీ కుందన్సే అనమాట. ఎన్ని కుందన్స్ కొంటాము అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా మనకి ఆర్డర్ ఇస్తారు కదా, అందుకని ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటాం అనమాట. ఏదేమైనా ఇంత మనకు వచ్చిన దాంట్లో కొంచెం ప్రాఫిట్, కొంచెం ఏంటి ఒక హాఫ్ ప్రాఫిట్ అయితే కనుక దీని మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇలాగా మీలో ఎవరికైనా కూడా ఒకవేళ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి ఎవరైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఇవన్నీ తీసుకోవడం అసలు మనకు వచ్చే ఆర్డర్స్ బట్టి అలాగా. నేనైతే కనుక ఈ ఎల్లో కలర్ బాక్స్లు ఉన్నాయి కదా, ఈ ఎల్లో కలర్ బాక్స్ని మాత్రమే ఫస్ట్ తీసుకున్నా. అలాగే థ్రెడ్ బాక్సెస్ అయితే 2 తీసుకున్నా. నాకు బ్యాంగిల్స్ ఆర్డర్ బట్టి బ్యాంగిల్ బాక్సెస్లు అయితే తీసుకున్నా. ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్లోనే తీసుకుంటా. ఈ బ్యాంగిల్స్ ఒక దగ్గర దొరుకుతాయి, కుందన్స్ ఒక దగ్గర దొరుకుతాయి, అలా అన్నమాట. అన్నీ ఒక దగ్గర అయితే దొరకవు. మనం అదే వెళ్ళి కొద్దీ మనకు ఆర్డర్స్ వచ్చి కొద్దీ మనకు అలవాటు అవుతుంది. అప్పుడైతే కనుక తెలిసిపోతుంది అనమాట ఎక్కడ ఏముంటాయి అన్నది. ఇలాగే ఇవైతే తీసుకోవాలి. ఇలాంటి బాక్సెస్ అయితే ఖచ్చితంగా దాచుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కుందన్ లేక బ్యాంగిల్ ఆగిపోయినవి కూడా ఉంటాయి అనమాట. మళ్ళీ మన షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఇలాంటివన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఒకేసారి బల్క్ అయితే తెచ్చుకోవద్దు. ఫస్ట్ మనకు వచ్చిన ఆర్డర్స్ బట్టి వాటి బట్టి చిన్న చిన్నగా అయితే కనుక స్టార్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇష్టం, మీకు ఎలా తీసుకోవాలన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత ఆలోచించుకొని తీసుకోండి. ఇదైతే కనుక నేను చెప్పే సజెషన్స్ అనమాట. ఇంక ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే కనుక చూపించాను కదా, ఏదైనా ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి. మంచిగా మనం చేస్తూ ఉంటే ఆర్డర్స్ అనేవి వాటంతట అవే వస్తాయి. అలాగని ఒకే మంత్లో ఎక్కువ ఆర్డర్స్ వచ్చేయాలని ఒక మంత్లో ఖాళీగా కూడా ఉంటాయి, ఒక మంత్లో ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు నిద్ర లేకుండా పెట్టిన రోజులు కూడా ఉంటాయి. ఒక్కొక్క కస్టమర్కి చాలా తొందరగా చేసినట్టే అనిపించదు. అలాగే నేను ఒక ఆంటీకి చేశాను అనమాట. ఆ ఆంటీకి అయితే నాకు అసలు ఎంత ఈజీగా అంటే నేను చేశానన్న ఫీలింగ్ కూడా రాలే. అలాగే ఒక అమ్మాయికి కూడా చేశాను. ఇద్దరు అమ్మాయిలే. వాళ్ళకేంటంటే ఎంత టైం పట్టిందో విసుగొచ్చేసింది. ఆఖరికి థ్రెడ్స్ కూడా నేను దొరికే దగ్గర కూడా దొరకలేదు. అలాగో 2, 3 షాపులు ఎతికా, కుందన్స్ కూడా ఎతికా. అలా కూడా ఉంటాయి. ఏదేమైనా మన కస్టమర్స్ కాదు, కస్టమర్సే దేవుళ్ళు కాబట్టి ఏదేమైనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.